నమస్తే, వెల్కమ్ టు ది ఎడిటర్ అనాలిసిస్. వైసీపీ ముఖ్య నేతలు వాళ్ళ అడుగులేంటి, 2019 నుంచి 24 వరకు వాళ్ళు ఏం చేశారు, ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించారు, ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, అందులో ఉన్న అంశాలేంటి, ఇలా చాలా వాటిపై ఏసీబీ సిఐడి జాయింట్ ఆపరేషన్తో దూసుకుపోతున్నారు. అంటే ఎందుకు ఈ రకంగా జోగి రమేష్ని పిలుస్తున్నారు, సిఐడి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, మళ్ళీ పంపించేస్తున్నారు. అలాగే చెవిరెడ్డి గారి అబ్బాయిని అతన్ని పిలిచారు, పంపించేశారు. జోగి రమేష్ కొడుకును మాత్రం అరెస్ట్ చేశారు. సో వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నట్టు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నట్టు? అయితే దీని వెనకాతల చాలా వ్యూహం ఉంది అన్నది ఈరోజు పొలిటికల్ సర్కిల్స్లో మాట్లాడుతున్న అంశం. ఏంటి ఆ వ్యూహం, ఎందుకు ఆ వ్యూహాన్ని రచించాల్సి వచ్చింది? కక్ష సాధింపు, ఎవరినన్నా తీసుకెళ్ళి లోపల పెట్టాలి అంటే అధికారం ఉన్నప్పుడు అలా ఫింగర్ టిప్స్ మీద చేసేయచ్చు. పెద్దగా దాన్ని ఏదో మేధోమదనం చేయనవసరం లేదు, ఎందులోనే ఇరికించవచ్చు. ఎవరినన్నా టార్గెట్ చేస్తే, ఎవరిని టార్గెట్ చేసినా, అది చిన్న కేసు అవనివ్వండి, పెద్ద కేసు అవనివ్వండి, ఒకసారి తీసుకెళ్ళి లోపల పెట్టాలి అంటే ఈజీగా పెట్టేయచ్చు అధికారం చేతిలో ఉంటే. కానీ 2019 నుంచి 24 వరకు ఏదైతే జరిగిందో అది రిపీట్ కాకూడదు. ప్రజల్లో వీళ్ళు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా? గతంలో వాళ్ళు అలాగే చేశారు, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇలాగే చేస్తుంది, పెద్దగా డిఫరెన్స్ ఏముంది వీళ్ళ మధ్య అని మాట్లాడుకునే అవకాశం ప్రజలకు ఇవ్వకూడదు. ఇది అసలైన ఆలోచన. గతంలో ఏవైతే తప్పులు జరిగినాయో ఈ 2024 నుంచి 29 వరకు వీళ్ళు అధికారంలో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లోని కూడా అది జరగకూడదు. ఈ ఆలోచనతోటే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. అందుకే అసలు వీళ్ళు ఏం చేశారు, ముందు ఆ చరిత్రనంతా తిరగతోడుతున్నారు. ముఖ్యంగా కాల్ లిస్టులు, ఫోన్ కాల్స్కి సంబంధించి, అందులో ఉన్న ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అన్నీ ఒకటి కూపీ లాగుతున్నారు. దీంతో ఖచ్చితంగా ఆ డొంకంతా కదులుతాది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అన్నది కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు ఇన్సైడ్ మాట్లాడుకుంటున్న అంశాలు. కాల్ లిస్ట్ దొరికితే చాలా మనం చూస్తుంటాం, చాలా ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ కూడా ఎటువంటి క్లూస్ దొరకవు కొన్ని అంశాలు జరిగినప్పుడు, అవినీతి అవనివ్వండి, వేరే అవనివ్వండి. కానీ కాల్ లిస్ట్లో వీళ్ళు బతుకంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తప్పించుకోలేరు. ఎందుకంటే ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు, ఒక పొరపాటు జరిగినప్పుడు వాళ్ళు కావాలని లేకపోతే ముందు వ్యూహంగా చేసిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫ్యూచర్ ఎవరో ఆలోచించరు. ఈరోజు ఏదో ఓ తప్పు చేయాలనుకున్నప్పుడు ఆవేశం మీదో లేకపోతే అప్పుడున్న పరిస్థితుల మీదో అది చేయించేస్తుంది. సో తర్వాత దాన్ని మనం ఒక్కసారి మేధోమథనం చేసుకుని జరిగిన గతాన్ని ఒకసారి తెచ్చుకుంటే, అమ్మ ఎంత తప్పు చేశాను రా బాబు, అనవసరంగా ఇందులో ఇరుక్కుంటామేమో అప్పుడు భయపడతాం. కానీ ఆ టైంలో ఏమీ ఉండదు. ఆ తర్వాత ఆలోచిస్తే అవుతుంది. ఏం చేస్తాం, అప్పుడు జరిగినవన్నీ కూడా మాఫీ చేయడానికి చూస్తుంటాం. ఫోన్ కాల్స్ అవనివ్వండి, లేకపోతే వేరే అవనివ్వండి, వాటిని డిలీట్ చేయడము, ఫోన్లు మార్చడము, సిమ్ మార్చడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. కానీ గతంలో ఉన్న సిమ్కి సంబంధించి, ఆ ఫోన్లకు సంబంధించి ఆ చిట్టా అంతా సిఐడి ఏసీబీలు తలుచుకుంటే ఈజీగా లాగేస్తారు. ఇలా చాలా కేసులు ట్రేస్ అయినాయి. ఇప్పుడు అదే పరిస్థితి వీళ్ళకు ఉంది. ఎవరా వీళ్ళు? జోగి రమేష్ గారు ఫస్ట్ సిఐడి మళ్ళీ ఆయన పిలిచింది, విచారిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఆయన గతంలో వాడిన ఫోన్లు తీసుకుని రమ్మని వాళ్ళు నోటీస్ పంపించారు. సో ఆ ఫోన్లు వీళ్ళ చేతికి వచ్చినాయి అంటే దాన్ని ఇంతకుముందు ఏం చేసినా సరే అందులో నుంచి తప్పించుకోలేదు అన్నది. అంటే ఏదో అంశం అందులో ముడిపడకపోతే ఇన్ని రోజులు సిఐడి విచారణ చేయదు, పంపించదు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని, ఒక మాజీ సీఎంని, భారతదేశంలో తనదైన మార్కు వేసుకున్న వ్యక్తిని, సరే తప్పు చేస్తే ఎవరినన్నా అరెస్ట్ చేయడంలో తప్పులేదు. సిఐడి విచారణకు పిలిచి ఏం చేసింది, కస్టడీకి ఇచ్చింది. చేయాలనుకుంటే నేను ముందు చెప్పినట్లుగా ఎవరో ఆపలేరు దాన్ని. అసలు ఊహించలేదు. ఏం కేసులు లేవో ఏముంటాయిలే ఇందులోని,
ఎఫ్ఐఆర్లు ఏముంటాయి, సెక్షన్లు ఏముంటాయి, ఆయన విచారణ తెలిసి కొద్దిగా భయపెంచడానికి చూస్తున్నారేమో అనుకున్నారు. కానీ గంటల వెయిట్ చేయించి అంత వయసున్న వ్యక్తిని చాలా ఇబ్బందులకు గురయ్యారట ఆయన. ఇవన్నీ కదా వైసీపీకి శాపాలుగా మారిన పరిస్థితి. ఇంత దారుణంగా ఓడిపోవడానికి ఇవన్నీ అంటే ఒక నెగటివ్ వెళ్ళిపోయింది, విపరీతంగా గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది. ఏంట్రా బాబు వీళ్ళు ఇంత దారుణం, మనమేదో అధికారం ఇస్తే ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు అంటే ఏ స్థాయికి ఆ స్థాయి, ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి, గ్రామ స్థాయిలో ఇన్ఛార్జిలో ఉన్న వాళ్ళు ఇన్ఛార్జిలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడి చెలరాగిపోయారు. ఒకసారి మనకు జోగి రమేష్ గారి విజువల్స్ కూడా మా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా వేస్తున్నారు. విచారణకు పంపించి ఏం చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడు వరకు జరిగిన అది. కానీ ఈరోజు జరగబోయేది వేరు. ఫోన్లు తీసుకుంటారట, పూర్తి డేటా చిక్కిందట, కస్టడీకి పంపించబోతున్నారు. ఇది కీలకంగా వస్తున్న సమాచారం. సో ఇక్కడతోటి ఆగరు. ఒక జోగి రమేషే కాదు కదా, ఇంకా రోజా గారు ఉన్నారు ఆల్రెడీ. ఆవిడ 100 కోట్లు అని ఒకరు అంటారు, 110 కోట్లు అంటారు, 150 కోట్లు అంటారు. ఎందుకు? ఒక్క ఆడదామాంధ్రలో మాత్రమే వాళ్ళు చెప్పేది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. టూరిజం శాఖకు సంబంధించి ఉన్నాయి, ఋషికొండలో కట్టిన ఆ ప్యాలెస్కి సంబంధించినవి ఉండొచ్చు. అవినీతి లేకుండా ఎక్కడ ఉండే పరిస్థితి ఉండదు కదా. అంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అలా మాట్లాడుకుంటారు తప్పించి అవినీతి రహిత పాలన అన్నది స్టేట్మెంట్ల వరకే పనిచేస్తుంది. సో రోజా గారి పరిస్థితి, ఆవిడేదో విదేశాలకు వెళ్ళిపోయారట, కానీ ఆవిడ మీద సిఐడి ఎంక్వైరీ చేస్తున్న చిట్టాలు అవుతుంది. కానీ ఇప్పుడు వరకు ఉన్న అంశాలు వేరు, ఇక నుంచి వీళ్ళు వేయబోతున్న అడుగులు వేరు. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఫోన్ కాల్ లిస్ట్ తీస్తే మొత్తం చరిత్ర వస్తుంది. అసలు ఫోన్ కాల్ లిస్టులో ప్రధాన అంశాలు ఏంటి, అవినీతి ఎంత జరిగిందా ఏంటి అన్నది పక్కన పెడితే ముందు ఒక పవర్ఫుల్ సెక్షన్స్ తోటి కేసు నమోదు చేయాలి అంటే వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు అంటే తెలుగుదేశం పార్టీ అవనియండి, కూటమి పార్టీకి అందరికీ సంబంధం లేకపోవచ్చు కాక తెలుగుదేశం పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది ఏంటంటే అవినీతి మీద. ఆడదాం ఆంధ్రాలో ఈమె కొడాలి నాని గారి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, వల్లభనేని వంశీ ఆయన మీద ఒక కేసు ఉన్నది. అంటే వీళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టింది ఏంటి, ఒకటి అవినీతిలో రోజా గారికి, టీడీపీ పార్టీ కార్యాలయం దాడి కేసులో ఇక్కడ చాలా కీలకంగా ఇక్కడ కీ పాయింట్ని వీళ్ళు పిన్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి చేసిన ఘటనలో చాలా ఈజీగా సెక్షన్లు వేయొచ్చు. దీనికి పెద్ద సాక్ష్యాలు, ఎంక్వైరీలు. ఇప్పుడు 100 కోట్ల స్కామ్ అనుకోండి, అది వేరేది. దానికి చాలా లింకులు లాగాలి. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఆ కిట్లేవో వేస్ట్ అంటారు, పనికిరానివేవో కొనిపడేశారంటారు, ఆడదాం ఆంధ్రాలో ఆ గ్రామీణ ప్రాంతాల్లోని బడ్జెట్ ఎక్కువ పెట్టేశారంటారు. ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే అంత ఈజీ కాదు. దానికి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఆ తప్పులన్నింటినీ వెలికి తీయాలి. కానీ అది రోజా గారు అంశం, 4 రోజులు లేట్ అవుతుందేమో. కానీ వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం దక్కింది వీళ్ళకి. అంటే పక్కా సెక్షన్లు కావాలి, పక్కా ఎవిడెన్స్ కావాలి అంటే ఇది ఈజీ. దీని మీద పెద్దగా ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. అందుకని వీళ్ళు దాన్ని ప్రధానంగా రంగంలోకి దింపారు. ఏంటి, జోగి రమేష్ వల్లభనేని వంశీ గారు మరి విదేశాల్లో ఆయన సేద తీరుతున్నారు. మరి ఆయన ఎప్పుడు వస్తాడో చూడాలి. వస్తే ఆగరు, ఎందుకంటే ఆల్రెడీ కేసులు బుక్ అయిపోయినాయి వాళ్ళ మీద. వచ్చారంటే తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు అంతే. జోగి రమేష్ని 2-3 రోజులు అటు ఇటు ఆడించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద చేసిన దాడి, ఆ విజువల్స్ కూడా మా వాళ్ళు చూపిస్తారు. ఆ రోజు ఒక బీభత్సం జరిగింది, ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి. ఒకసారి విజువల్స్ చూడండి. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాల మీద విరుచుకుపడిన మోకలు. సో ఏ పార్టీ కార్యాలయం మీదన్నా ఎవరి మీదైనా ఇలాంటి విధ్వంసాలన్నది ఎవ్వరూ చేయకూడదు, అది క్షమించరాని నేరం. కానీ అధికారం ఉన్నప్పుడు ఎవరు దాన్ని పట్టించుకుంటారు? జోగి రమేష్ గారు అని ఇంకో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంక ఇది శాశ్వతం, 30 సంవత్సరాలు టార్గెట్ అనుకుని మనం ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి డైరెక్ట్గా అటాక్లకి దిగిపోవడం, డైరెక్ట్గా బహిరంగంగా తిట్ల పురాణం, అతి నీచంగా మాట్లాడడం, ఇది చాలా ఎక్కువైంది వైఎస్ఆర్సీపీ దాంట్లోనే. అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. 40% ఓట్లు తెచ్చుకున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఫేమే.
అది ఎవరో కూడా కాదనలేంది. కానీ ఈ క్యాడర్ చేసినవి చాలా తప్పులు ఆయన చూసి చూడనట్టు వదిలేయడం, ఆయన ఎంజాయ్ చేయడం. సో అది ఆయన పుట్టుముంచింది ఈరోజు. జోగి రమేష్ ఆ కార్యాలయానికి వెళ్ళిన హల్చల్ చేసినవి అలా కాకుండా ఆయన ఇంకా చాలా 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 విచ్చలవిడిగా చెలరేగిపోయాడు ఆయన. చాలా సుదీర్ఘమైన బయటలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చర్చిద్దాము. శాంపిల్కి కొన్ని బయటలు మా వాళ్ళు వేస్తారు. ఫస్ట్ అది విన్న తర్వాత మనం అనాలిసిస్ చేద్దాం. బయటలు ప్లే చేయండి అమ్మా.